గుడ్డు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఆమ్లెట్ వేసుకుందాము. బాగుంటుంది. 2 ఎగ్స్ అండి, ఒక ఆనియన్, 2 మిర్చీస్, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఆమ్లెట్ వేసుకుందాము. ఫస్ట్ బౌల్లో కొట్టి వేసుకుందాము. కట్ చేసుకుందాం మిర్చి, ఆనియన్, తర్వాత చూద్దాం. చూసారు కదండి, ఎగ్స్ 2 కొట్టి వేసుకున్నాము, ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాము, 2 మిర్చీస్ కట్ చేసుకున్నాము, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. ఇంకా మనం చేసుకుందామండి. కొత్తిమీర కట్ చేసి పెట్టాము. చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని మనం ఆ ఎగ్గులో కొట్టేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ ఇందులో వేసుకున్నాము. ఆయిల్ చూసారు కదా, ఇలా వేసేసుకున్నాము. హోటల్ స్టైల్ వస్తుంది కదండి, హోటల్లో ఇలానే చేస్తారు. ఒక నిమిషం ఇలా చేశాక మనం తీసి ఎగ్లో వేసేసుకుందామండి. ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నామండి. కొద్దిగా అండి, గోల్డ్ కలర్ అయిపోయింది. కొద్దిగా మనం పసుపు వేసుకుంటున్నాము. చూసారు కదా, పసుపు, ఆనియన్, సాల్ట్ అన్నీ వేసేసాము. ఇప్పుడు ఈ ఎగ్లో వేసేసుకొని కొట్టి వేసుకోవడమే అండి. కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసుకొని బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవడమే. చూసారు కదా, ఎమ్మి ఆమ్లెట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నామండి ఆమ్లెట్. కొంచెం ఆయిల్ వేసుకుందాము. చూసారు కదా, ఎమ్మి ఆమ్లెట్ రెడీ అవుతుందండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదండి ఇందాక, కొంచెం సైడ్లో ఇలా అనుకొని తిప్పేసుకోవాలండి, లేకపోతే అలానే అంటుకోపోతుంది. మెల్లగా తిప్పుకోవాలి. తిప్పేసుకుంటున్నామండి. ఎమ్మి గుడ్డు రెడీ అయిపోయింది ఆమ్లెట్. చూసారు కదా, 2 మినిట్స్ ఎగ్ ఆమ్లెట్ అయిపోయిందండి.
ఇవన్నీ ఫ్రై చేసుకోనికి 1 మినిట్ అయింది. మళ్ళీ వేసుకోనికి 1 మినిట్ అండి. ఆనియన్, మిర్చి అవన్నీ కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలానే వెరైటీ చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.